నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే రాష్ట్ర ప్రజలు భోగి వేళ చలిమంటలు వేసుకుని ఆనందోత్సాహాలతో పండగ చేసుకుంటూ ఉంటే వైసీపీ నేతలు మాత్రం పిన్నెల్లో కులమంటలు వేసి అందులో చలి కాగాలని చూస్తుందని టీడీపీ మండిపడుతుంది. శవ రాజకీయాలకు అలవాటు పడిన వైసీపీ నాయకులు రెండు దళిత వర్గాల మధ్య జరిగిన గొడవను కూటమి ప్రభుత్వానికి ఆపాదించాలని కుట్ర చేస్తున్నారు. గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో మందా సల్మాన్ అనే వ్యక్తి మృతి చెందడం నిజంగా బాధాకరం. జగన్ ఈ ఘటనను ఉపయోగించి ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఇది ఆయన సైకో రాజకీయాలకు ఉదాహరణగా టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ పాలిటిక్స్లో భాగంగా ఈ హత్యను టీడీపీకి ముడిపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం పైన సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. పిన్నెల్లో జరిగిన అసలు వాస్తవాలు పరిశీలిస్తే వ్యక్తిగత కక్షలతో ఇద్దరు దళితులు గొడవపడి సల్మాన్ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపడ్డాడు. వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనంతరం చనిపోయారు. వైసీపీ రాజకీయం పులిమి ఆ ఘటన కూటమి ప్రభుత్వానికి ఆపాదించాలని చూస్తుంది. మందా సల్మాన్ కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుండగా వైసీపీ మాత్రం తన నీచ రాజకీయాలను చూపిస్తోంది. పిన్నెల్లి గ్రామాన్ని ఈ నెల 28వ తేదీన రాష్ట్ర ఎస్సీ కమిషన్ పర్యటించనుంది. అక్కడ పరిస్థితులు తెలుసుకుని బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సూచనలు చేయనుంది. అవేం పట్టించుకోకుండా వైసీపీ నేతలు బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేస్తుంది. జగన్కి మాత్రం శాంతి భద్రతలు కనిపించటం లేదు. దళితుల రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. నిజంగా చెప్పాలంటే టీడీపీ హయాంలోనే వారికి రక్షణగా అనేక చట్టాలు తీసుకొచ్చింది. ఎస్సీలకు రిజర్వేషన్ తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వం. ఆ రిజర్వేషన్లు అన్ని వర్గాలకు అందించాలని కూటమి ప్రభుత్వం వర్గీకరణ చేసింది. కూటమి ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధి పదం వైపు పరుగులు పెడుతూ ఉంటే వైసీపీ నేతలు మాత్రం కులాల కుంపటి రాజేసి ప్రభుత్వం పైన బురద జల్లాలని చూస్తోంది. గతంలో ఇలానే చిత్తూరులో అంబేద్కర్ విగ్రహం దగ్ధం చేసి రెండు వర్గాల మధ్య గొడవ సృష్టించాలని చూశారు. కోనసీమలో ఏ చిన్న గొడవ జరిగినా దళితులు కాపుల మధ్య గొడవ పెట్టి వైసీపీ నాయకులు చలి కాగాలని చూస్తున్నారు. రాజధానిలో పంట పొలాలు తగలబెట్టి రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ పెట్టాలని చూశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులపైన 56,981 దాడులు, 192 మంది హత్యలు జరిగినట్లుగా పార్లమెంట్ సాక్షిగా తేటతెల్లమైంది. డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ, తాడేపల్లిలో కల్తీ మద్యంతో 12 మంది దళితుల మరణకాండ, పోలీస్ వేధింపులతో దళిత యువకుడు కిరణ్ ఆత్మహత్య, పులివెందల్లో నాగమ్మ అత్యాచారం, తాడేపల్లిలో దళిత యువతి గ్యాంగ్ రేప్, ఇలా అనేక ఘటనలు వైసీపీ హయాంలోనే జరిగాయని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. పిన్నెల్లి గ్రామంలో జరిగిన సంఘటన పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందన్నారు మంత్రి పార్థసారథి. దానికి రాజకీయాలతో సంబంధం లేదు. ఈ గొడవను వైసీపీ రాజకీయ స్వలాభం కోసం వాడుకోవాలని చూడటం నీచ రాజకీయం. వైసీపీ పాలనలో పిన్నెల్లి గ్రామం చాలా ప్రశాంతంగా ఉండేదని సాక్షి టీవీలో ప్రచారం చేయడం శుద్ధ అబద్ధం. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే వందలాది కుటుంబాలు ప్రాణభయంతో పిన్నెల్లి గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయాయి. వైసీపీ తమ హయాంలో జరిగిన దాడులన్నీ దాచిపెట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పైన నిందలు వేయటం దుర్మార్గం అన్నారు. పల్నాడులో మొదటి నుంచి రక్తపాతం పారించింది వైసీపీయే. 5 ఏళ్ల వైసీపీ రాక్షస పాలనలో పల్నాడు గడ్డపైన పారిన రక్తం ఇంకా ఆరకముందే నేడు మీరు నీతులు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. వ్యక్తిగత కక్షలతో జరిగిన ఘటనలకు రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందాలని చూస్తోంది. గురజాల నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సాగించిన అరాచకాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు. 11 మంది తెలుగుదేశం కార్యకర్తలను, నాయకులను వేటాడి వేధించి హతమార్చింది వైసీపీ నేతలే. వందలాది కుటుంబాలను సొంత గ్రామాల నుంచి తరిమేసి వారిని అనాథులుగా హతమార్చిన చరిత్ర వైసీపీది. వైసీపీ నేతల అక్రమ మైనింగ్ గుంతల్లో పడి 8 మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతే ఆ తల్లుల్ని పట్టించుకున్న పాపాన లేదు. పిన్నెల్లి గ్రామంలో గత 5 ఏళ్ల పాటు సామాన్య ప్రజలు నరకం చూశారు. వైసీపీ పాలనలో బీడువారిన పల్లెలు నేడు కూటమి ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. పిన్నెల్లి గ్రామంలో జరిగిన తాజా ఘటన పూర్తిగా వ్యక్తిగత తగాదాల వల్ల జరిగింది. దీన్ని పార్టీలకు ముడిపెట్టి ప్రభుత్వం పైన బురద జల్లటం మీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. పిన్నెల్లో ప్రత్యర్థుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైసీపీ కార్యకర్త మందా సల్మాన్ మృతి చెందడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 10న ప్రత్యర్థులు ఇనపరాడితో దాడి చేయగా గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు స్థానిక పోలీసులు 12 వేరువేరుగా కేసులు నమోదు చేశారు. సల్మాన్ మృతికి టీడీపీ నేతలు, పోలీసులు అండదండలే కారణమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే
ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించడం, మృతదేహాన్ని అంబులెన్స్లో తీసుకొస్తుండగా బ్రాహ్మణపల్లి సమీపంలో ఫ్యాక్టరీ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళం ఏర్పడింది. అతి సమస్యాత్మక గ్రామంలో గొడవలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా వైసీపీ నేతలు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. పిన్నెల్లో వ్యక్తిగత కారణాలతో మందా సల్మాన్ అనే వ్యక్తిపైన దాడి చేసి అతడి మరణానికి కారణమైన నిందితులపైన హత్య కేసు నమోదు చేసినట్లుగా గురజాల డీఎస్పీ జగదీష్ తెలిపారు. ఈ నెల 10న సల్మాన్ అదే గ్రామానికి చెందిన మట్టమర్రి పేతూరు పరస్పరం దాడి చేసుకున్నారు. దీనిపైన స్థానిక పోలీస్ స్టేషన్లో వేరువేరుగా కేసులు నమోదయ్యాయి. సల్మాన్ మృతి చెందడంతో హత్య కేసుగా మార్చినట్లుగా డీఎస్పీ వెల్లడించారు. పిన్నెల్లి గ్రామంలో మందా సల్మాన్ మృతిని వైసీపీ రాజకీయం చేస్తుందని టీడీపీ నేత వర్లరామయ్య మండిపడ్డారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవను రాజకీయాలకు వాడుకోవడం సరికాదు అన్నారు. ఉనికి చాటుకోవడం కోసమే వైసీపీ శవ రాజకీయాలు చేస్తుందని, ఆ పార్టీ మునిగిపోయే నావా అని ఆయన ఎద్దేవా చేశారు. ఇసుక లారీలు కాలనీలో తిప్పొద్దని మాట్లాడినందుకు వరప్రసాద్ అనే దళితుడికి పోలీస్ స్టేషన్లో గుండు కొట్టించారు. హైదరాబాద్లో ఉన్న దోమతోటి విక్రమ్ను విచారణ పేరుతో పోలీసులు గురజాలకు పిలిపించి హత్య చేయించారు. పులివెందులలో పశువుల కాపరి నాగమణి పైన వైసీపీ నేతలు అత్యాచారం చేసి హత్య చేశారు. అమరావతిలో దళిత రైతులకు బేడీలు వేయించి రోడ్లపైన నడిపించారని టీడీపీ నేతలు గుర్తు చేశారు. ఎన్నో అరాచకాలు చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు దళితులపైన ముసల కన్నీరు కార్చుతున్నారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారాలతో పల్నాడులో మళ్లీ అశాంతిని నింపాలని చూస్తే ప్రజలే వైసీపీ నేతలకు బుద్ధి చెప్తారు. మీరు చేసిన హింస, అవినీతి వల్లే ప్రజలు మిమ్మల్ని గద్దె దించారు. ఇప్పటికైనా అబద్ధాలు మాని బాధ్యతాయుతంగా ఉండటం నేర్చుకుంటే మంచిదని టీడీపీ నేతలు హితవు చెప్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.